మేడం మీ పేరు? నమస్తే అండి, దిస్ ఇస్ డాక్టర్ స్పందన, వర్కింగ్ యాజ్ ఎ డెంటిస్ట్ ఇన్ మెడివాలీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఎన్ని ఇయర్స్గా మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు మేడం? 5 years నుంచి నేను డెంటిస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. మేడం, వింటర్ సీజన్లో మనం తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటి? యాక్చువల్గా మనకి టీత్ వచ్చేసరికి ఒక 3 లేయర్స్, ప్రొటెక్టివ్ లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ లేయర్ వచ్చి ఎనామిల్ ఉంటుంది, సెకండ్ లేయర్ డెంటిన్ ఉంటుంది, దాని తర్వాత పల్ప్ లేయర్ ఉంటుంది. కానీ ఈ డెంటిన్లో ఉండి కొన్ని డెంటినల్ ట్యూబ్యూల్స్ అనేవి ఇప్పుడు పైన ఎనామిల్ లేయర్ అంతా అరిగిపోయి ఉంటే గనక సడన్గా ఆ డెంటిన్లో ఉండే డెంటినల్ ట్యూబ్యూల్స్ ఎక్స్పోజ్ అవుతాయి. అవి ఏంటంటే డైరెక్ట్గా నర్వ్కి కనెక్ట్ అవుతుంది, ఆ నరాలకి కనెక్షన్ ఉంటుంది. కాబట్టి ఏదైనా చల్లది తిన్నా లేదా చలికాలంలో కూల్ వెదర్కి ఒక్కొక్కసారి డైరెక్ట్గా డెంటినల్ ట్యూబ్యూల్స్కి అది తగలడం వల్ల సడన్గా జుమ్ము అని లాగడం అనే ఫీలింగ్ వస్తుంది. ఈ టైంలో మనకి ఏంటంటే ఎక్కువగా స్టిక్కీ ఫుడ్స్ అంటే షుగర్ ఉన్న ఫుడ్స్ అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఇంకా చల్లగా ఉన్న వస్తువులు కూడా లైక్ ఐస్ క్రీమ్స్ లాంటివి, జ్యూస్లు చల్లగా ఉన్నాయి అవాయిడ్ చేయడం చాలా మంచిదండి. మెయిన్ ఏంటంటే ఆ స్టిక్కీ ఫుడ్స్, షుగర్ కంటెంట్ ఉన్నవి చాలా వరకు అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే ఆ షుగర్ అనేది మనం తీసుకున్నప్పుడు ఇప్పుడు బయట క్లైమేట్ pH లెవెల్, బయట క్లైమేట్ కూల్గా ఉంటుంది, దానికి తగ్గట్టు మన లోపల ఓరల్ క్యావిటీ అనేది pH లెవెల్ ఒకటి మెయింటైన్ చేసుకుంటుంది. కానీ మనం తీసుకున్న ఆ స్టిక్కీ ఫుడ్ ఏమవుతుందంటే ఎసిడిక్లోకి తీసుకెళ్ళిపోతుంది. ఆ pH నార్మల్ నుంచి ఎసిడిక్లోకి వెళ్ళడం వల్ల పైన ఉన్న ఎనామిల్ లేయర్ తగ్గిపోవడం అంటే ఎడ్రెడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దానివల్ల మీకు పుచ్చులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ అవి అవాయిడ్ చేయడం చాలా మంచిది. మేడం, వింటర్ వరకు మనం తెలుసుకున్నాం. అయితే మీరు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దానికి మీరు ఆన్సర్ చేయాలి. మేడం, పళ్ళు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎలాంటి బ్రషెస్ యూజ్ చేయాలి? ఓకే, చిన్నపిల్లలు అంటున్నారు కాబట్టి ఇంకా న్యూ బోర్న్ బేబీస్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఇంకా పిల్లలు పుట్టినప్పుడు మేడం పిల్లలకి ఫస్ట్ పన్ను వచ్చినప్పటి నుంచి బ్రషింగ్ చేయాలా అని అడుగుతారండి. కానీ అలా కాదు, స్టార్టింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చినప్పటి నుంచే పాలు తాగినప్పుడు వాళ్ళకి చిన్న గమ్స్ అనేవి ఉంటాయి కదా, దానికి పాల నుంచి వచ్చే దాంట్లో ఉన్న అవన్నీ సుక్రోజ్, ఫ్రక్టోస్ అవన్నీ వాటికి కూడా పళ్ళ మీద ఆ గమ్స్ మీద అనేవి అవుతూ ఉంటాయి. వాటికి ఏం చేయాలి అంటే ఒక వెట్ క్లాత్ తీసుకొని ఆ పిల్లలకి ఆ చిగుర్ల దగ్గర కొంచెం క్లీన్ చేయడం స్టార్ట్ చేయండి. దీనివల్ల ఏంటంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్స్, ECC అంటాం, తర్వాత వచ్చే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్స్ని ప్రివెంట్ చేయడానికి యూజ్ అవుతుంది. చిన్నప్పటి నుంచే మీరు ఓరల్ హైజీన్ అనేది కొంచెం పిల్లలకి కేర్ తీసుకోవాలి పేరెంట్స్. మేడం, యాక్సిడెంట్ అయినప్పుడు ఒకసారి పళ్ళు విరిగిపోతాయి కదా, అలాంటి టైంలో మనం ఫస్ట్ ఎయిడ్ చేయడం అనేది ఎవరికి తెలియదు. అలాంటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సడన్గా ఏదైనా బైక్ యాక్సిడెంట్, ఏదైనా బైక్ మీద నుంచి సడన్గా పడిపోయినప్పుడు ఒక్కొక్కసారి పూర్తి పన్ను అంటే సగం బ్రేక్ అవడం కాదు, పూర్తి వచ్చే అవకాశం ఉంది. దాన్ని అలా పూర్తి పన్ను వచ్చినప్పుడు దాన్ని ముందు ఆ పన్నుని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి మీరు. ఎందుకంటే ఆ పన్నుకి కొంచెం మనకి చుట్టూ లేయర్స్ అనేవి టీత్ సెల్స్ ఉంటాయి, లైవ్ సెల్స్ ఉంటాయి. దానికి ఆ పన్ను డ్రై అవ్వకుండా చూసుకోవాలి మనం. ఆ పన్ను ఎప్పుడైతే డ్రై అవుతుందో ఆ సెల్స్ అనేవి చచ్చిపోతాయి. కానీ దాన్ని మనం కొంచెం సేవ్ చేసుకోవాలి. ఎలా అంటే కోకోనట్ వాటర్లో దాన్ని స్టోర్ చేయడం, లేదా కూల్ స్టోర్ చేసుకోవడం, లేదా సెలైన్ వాటర్లో ఆ టీత్ అనేది స్టోర్ చేసుకుంటే వితిన్ 1 to 2 అవర్స్లో, అంటే మనం డెంటిస్ట్ని అప్రోచ్ అయ్యి ఆ ట్రీట్మెంట్ చేసే వరకు ఒక 1 to 2 అవర్స్లో ఆ పన్నుని మనం మళ్ళీ రీఇంప్లాంటేషన్ చేసుకోవచ్చు. మేడం, పళ్ళు క్లీనింగ్ చేసుకుంటే మధ్యలో గ్యాప్స్ వస్తాయని అంటారు, అది ఎంతవరకు నిజం? పళ్ళు క్లీనింగ్ ముందు స్టార్టింగ్ ఎలా అంటే మనకి తినే ఫుడ్ వల్ల అయిపోతుంది, అంటే పళ్ళ సందుల్లో కూడా ఫుడ్ అక్యుములేట్ అవుతుంది. దానివల్ల కొంచెం గమ్స్ అనేవి కొంచెం కిందకి జరుగుతాయి. అక్కడ బ్యాక్టీరియా ఫామ్ అవ్వడం, అది బాగా గారబట్టేయడం. ఆ గారబట్టేది ఏంటంటే స్టార్టింగ్ కొంచెం స్మూత్గా ఉంటుంటే అది బ్రష్కి పోతుంది, బ్రషింగ్ టెక్నిక్. కానీ కొంతమంది నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆ గారు పట్టింది అంటే హార్డ్ సబ్స్టెన్స్ లాగా ఫామ్ అవుతుంది, అది డార్క్ ఎల్లో కలర్లోకి వచ్చేస్తుంది. అది పండు చుట్టూ గట్టిగా పట్టేసుకొని ఉంటుంది. ఆల్రెడీ పన్ను మధ్య స్పేస్ ఉంది, ఆ స్పేస్లోనే ఆ గారు పట్టేసి ఉంటుంది. కానీ మేము క్లీన్ చేశాక ఆ గారును తీసేస్తాము, ఆ స్పేస్ వాళ్ళకి యాసిటీస్ అలాగే ఉంటుంది. కానీ వాళ్ళు ఏమనుకుంటారు, క్లీన్ చేయగానే పళ్ళ మధ్యలో సందులు వచ్చేసినాయి, గ్యాప్స్ వచ్చేసినాయి, బాగా లూజ్ అయిపోయినాయి, పళ్ళు అరిగిపోతాయి అనే అపోహ. జస్ట్ మిత్ అండి, అదేం లేదు. అసలు చాలా సెన్సిటివ్. మన పన్ను క్లీనింగ్ చేసే ఇన్స్ట్రుమెంట్ మన గోర్ మీద చేసిన మన చాలా డెలికేట్ ఉంటుంది అనేమనుకోవద్దు. మన పన్ను మీద ఆ ఇన్స్ట్రుమెంట్ పెట్టినా మన గోర్కి పెట్టినా అదేమీ కాదు. అలాంటిది మనం పన్నుకు చేసి తెచ్చుకోండి. క్లీనింగ్ వల్ల అలాంటివి ఏమి జరగవండి. మీరు 6 monthsకి ఒకసారి లేదా 3-4 monthsకి ఒకసారి
కంపల్సరీగా క్లీనింగ్ చేయించుకోండి. ఓరల్ హైజీన్ అనేది చాలా మంచిగా మెయింటైన్ అవుతుంది. మేడం ఎటువంటి బ్రషెస్ యూస్ చేయాలి మనం? ఓకే, టైప్స్ ఆఫ్ బ్రషెస్ ఉంటాయండి. దానికి బ్రషెస్ కూడా మీరు బ్రష్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే స్మూత్గా ఉన్న బ్రిజిల్స్ యూస్ చేయాలి. హార్డ్గా ఉన్న బ్రిజిల్స్ యూస్ చేస్తే ఏంటంటే పన్ను పై లేయర్ ఇప్పుడు మన బాడీలో ద హార్డెస్ట్ సబ్స్టెన్స్, హార్డెస్ట్ పార్ట్ ఏంటంటే అది ఎనామిల్, అది పైన పన్నుకునే పై పొర. అది అంత హార్డ్గా ఉన్నదాన్ని మనం హార్డ్గా ఉండే బ్రష్తో అస్సలు బ్రష్ చేయకూడదు, అరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి స్మూత్గా ఉండే బ్రష్ వాడాలి. అదేవిధంగా బ్రషింగ్ టెక్నిక్ కూడా మెయిన్ అండి. పిల్లలకి, చిన్న పిల్లలకి, ఇందాక న్యూ బోర్న్ బేబీస్కి అయితే మదర్ చాలా కేర్ తీసుకోవాలి. అలాగే వచ్చేసరికి బ్రషింగ్ టెక్నిక్ వాళ్ళకి నేర్పించాలి. బ్రష్ మీద చిన్న జస్ట్ పీ సైజ్ బఠానీ గింజ అంత వేస్తే చాలండి, వాళ్ళకి బ్రష్ అంతా వేయక్కర్లేదు. అలాగా కొంచెం సర్క్యులర్ డైరెక్షన్లో బ్రష్ చేయడం అనేది నేర్పించండి. వాళ్ళకి సైడ్ చేయడం అలా చేయడం నేర్పించవద్దు. చిన్నప్పటి నుంచే సర్క్యులర్ డైరెక్షన్లో చేయడం నేర్పించండి. అప్పుడు పన్ను సందుల్లో ఉన్నది కూడా ఏమైనా ఫుడ్ ఉంటే బయటకు వచ్చేస్తుంది. మేడం ఇప్పుడు నేను ఒక యూనివర్సల్ క్వశ్చన్ అడుగుతున్నాను, దీనికి మీరు ఆన్సర్. పై పళ్ళు పీకించుకుంటే మనకి చూపు మందగిస్తుంది, బ్లర్ వస్తుంది, కన్నుకి ఎఫెక్ట్ పడుతుంది, అసలు చూపే పోయింది చెప్పి అంట, అది ఎంతవరకు నిజం? ఓకే అండి, దీనికి ఒక చిన్న సింపుల్ ఆన్సర్ చెప్తాను. అంటే నరం వేరు, నరం వేరు, పన్ను నరం కాదండి. మీరు ఆ పై పన్ను ఇక్కడ వల్ల కళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుంది, కళ్ళు మసకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నవి అలాంటివి ఏమి మీరు అపోహలు పెట్టుకోవద్దు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పై దవడ దగ్గర కొంచెం సైనస్, మ్యాక్సిలరీ సైనస్ అలాంటివి ఉంటాయి, మ్యాక్సిలరీ ఇన్ఫెక్షన్ అలాంటివి ఉంటాయి. అలాంటి వాళ్ళకి కొంచెం ఎలా అంటే కొంచెం జాగ్రత్త. కాలంలో మెయిన్ థింగ్ ఏంటంటే సైనస్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు, ఆస్మా ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు, బాగా సైనసైటిస్ అలాంటివి ఉన్న వాళ్ళు కొంచెం చాలా కేర్ఫుల్ తీసుకోవాలి. ఎందుకంటే వల్ల టీత్ ఇన్ఫెక్షన్ కూడా కొంచెం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎలాంటి టైప్ ఆఫ్ పేస్టెస్ వాడాలి? ఓకే అండి, చిన్నపిల్లలకి నార్మల్గా వాళ్ళు ఉమ్ము మూసే అలవాటు ఉండదు చిన్నపిల్లలకి. కిడ్ సెక్షన్కి వచ్చేసరికి వాళ్ళకి ఏం చేస్తారంటే నాన్ ఫ్లోరిడేటెడ్ టూత్ పేస్టెస్ అని ఉంటాయి, కిడ్ పేస్ట్లను ఉంటాయి. వాళ్ళకి ఇష్టంగా ఉండాలంటే కొన్ని మ్యాంగో ఫ్లేవర్స్, స్ట్రాబెరీ ఫ్లేవర్స్ ఉంటాయి, వాళ్ళకి అవి ఇవ్వచ్చు. మెయిన్ థింగ్ ఏంటంటే నాన్ ఫ్లోరిడేటెడ్ పేస్ట్లు వాడాలి. కానీ కొంచెం పిల్లలు కొంచెం ఏజ్ పెరిగిన తర్వాత కొంచెం ఉమ్ము మూసే అలవాటు వస్తుంది కాబట్టి, స్ప్లిట్ చేసే అలవాటు ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఫ్లోరిడేటెడ్ పేస్ట్ వాడచ్చు. అడల్ట్స్కి వచ్చేసరికి 1000 నుంచి 1500 వరకు ఫ్లోరైడ్ కంటెంట్ ఉన్న పేస్ట్లు వాడండి. ఇంకొకటి ఆర్డిఏ వాల్యూ 70 కంటే అబవ్, అంటే 100 అబవ్ ఉన్న ఆర్డిఏ వాల్యూ టూత్ పేస్ట్లు అయితే వాడకండి. మ్యాక్సిమం 30 నుంచి 70 ఉండే ఆర్డిఏ వాల్యూ ఉండే పేస్ట్లు వాడచ్చు. ఇంకా 70 నుంచి 100 అంటే అది మోడరేట్ లెవెల్. బేసిక్గా ఏంటంటే 2 times బ్రషింగ్ అంటారు కదా, దానికి ఆర్డిఏ వాల్యూ ఎక్కువ 100 అబవ్ ఉన్న పేస్ట్లు 2 times అయితే బ్రష్ చేయొద్దండి. ఆర్డిఏ వాల్యూ 30 నుంచి 70 లేదా 70 నుంచి 100 ఇవి ఉన్నాయి మాత్రమే, మైల్డ్ అండ్ మోడరేట్ కంటెంట్లో ఉన్నాయి మాత్రమే 2 times బ్రష్ చేయండి. మేడం టీత్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఏ ఫుడ్ తీసుకోవాలి? బేసిక్గా టీత్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే కాల్షియం కంటెంట్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలండి. ఇంకా విటమిన్స్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి ఇవన్నీ, ఇంకా లీఫీ వెజిటేబుల్స్ లాంటివి, ఇంకా అలాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. ఫాస్ఫరస్ కంటెంట్ లైక్ ఇక్కడ ఫిష్, లివర్, ఇంకా ఎగ్, మిల్క్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలి. చీజ్ పిల్లలకి ఇష్టమైనవి. కానీ అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ కూడా ఉందండి. పిల్లలు మెయిన్ థింగ్ ఏంటంటే స్టిక్కీ ఫుడ్స్. అందరూ ఏమంటారు, షుగరు, చాక్లెట్సే అంటారు. కానీ ఇంకా చాలా ఫుడ్స్ ఉంటాయండి. ఇప్పుడు పల్లి చిక్కీ చెక్ లాగా వస్తున్నాయి కదా, అవి కూడా పిల్లలు తిన్నప్పుడు పళ్ళకి స్టిక్ అయిపోయే అవకాశం ఉంటుంది. అలాంటి స్టిక్కీ ఫుడ్స్ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఎందుకంటే అవి అలా పంట మీద ఉండిపోయి ఒక లేయర్ ఫామ్ చేస్తాయి. పిల్లలు సరిగ్గా బ్రష్ చేసుకోకపోయినా, పేరెంట్స్ సరిగ్గా పట్టించుకోకపోయినా అవి ఒక బ్లాక్ కలర్, ఒక బ్రౌన్ కలర్ స్టెయిన్స్, బ్లాక్ కలర్ స్టెయిన్స్ వచ్చి పుచ్చు వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మీకు పంటి మీద ఒక స్టెయిన్ అయితే కనిపించిందో వెంటనే డెంటిస్ట్ని అప్రోచ్ అవ్వండి. అది లైఫ్ లాంగ్. ఇప్పుడు మీరు ఇంకా నెగ్లెక్ట్ చేస్తే, స్టార్టింగ్లో ఎప్పుడైనా మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే తక్కువ రేటుతోనే మీకు ట్రీట్మెంట్ అనేది అయిపోతుంది. అది మీరు ప్రొలాంగ్ చేసి, నెగ్లెక్ట్ చేసి ఇంకా ఎక్కువ తీసుకుంటే రేట్ కూడా అలాగే పెరుగుతుందండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే మేడం, డైలీ మౌత్ వాష్ చేసుకోవాలంటారు కదా, అది ఎలాంటి టైంలో చేసుకోవాలి? ఓకే అండి, ఇప్పుడు బేసిక్గా నార్మల్ ఏది తిన్నా, బ్రేక్ఫాస్ట్ చేసినా, లంచ్ చేసినా, డిన్నర్ చేసినా, అట్లీస్ట్ ఏదైనా స్నాక్స్ తిన్నా కానీ వెంటనే పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి. ఎలా అంటే ఏది తిన్నా కానీ వెంటనే వాటర్తో నోరు పుక్కులు చేయడం అలవాటు చేయండి. నార్మల్గా నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పాను, ఏదైనా స్వీట్స్ తిన్నా, ఏదైనా బయట ఉన్న టెంపరేచర్ కంటే నార్మల్ ఏదైనా కూల్ తిన్నా కానీ లోపల pH లెవెల్స్ అనేవి చాలా ఎసిడిక్గా మారుతుంది. కానీ మనం వాటర్ ఎప్పుడైతే మన నోట్లో వేసుకుంటామో పుక్కులు చేయడానికి ట్రై చేయడం, లేదా వాటర్ కంటెంట్ ఎక్కువ తాగడం వల్ల కూడా pH లెవెల్స్ అన్ని బ్యాలెన్స్ అవుతాయి.
అప్పుడు ఆ కేరీస్ అనేవి రావడం, పుచ్చులు అనేవి రావడం చాలా వరకు తగ్గుతాయండి. పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించిన వాటర్ గార్గిల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది బేసిక్ ట్రీట్మెంట్ అసలు. మీరు ఇంకా హోమ్ రెమెడీస్ లాంటివి ఏమన్నా చేయాలి, బాగా ఎవరికైనా పుచ్చు ఎక్కువ అయిపోయి రిలీఫ్ రావట్లేదు పెయిన్కి అంటే ఇమీడియట్గా పెయిన్ కిల్లర్స్ అలా గూగుల్లో సెర్చ్ చేసి యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్స్ వేసేసుకుంటున్నారు. కానీ అది జస్ట్ టెంపరీ రిలీఫ్ కోసం ఒక లూక్ వామ్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని పుక్కులు చేయడం అలాంటివి చేయండి. మెయిన్ థింగ్ ఏంటంటే కొంతమంది మౌత్ వాషెస్ వాడుతున్నారు. అది ఎప్పుడైతే డెంటిస్ట్ మీకు చేయాలి ఇది ఇలా చేయాలి అని చెప్తే తప్ప మీరు మౌత్ వాషెస్ ఎక్కువ యూజ్ చేయొద్దండి. దాంట్లో కూడా కొంచెం ఆల్కహాల్ కంటెంట్ అవన్నీ కెమికల్స్ ఎక్కువ ఉంటాయి, ఎక్కువైతే యూజ్ చేయొద్దు. దానివల్ల గమ్ డిసీజెస్ రావడం, గమ్స్ కొంచెం ఎట్రీడ్ అవ్వడం అలాంటివి అయితే జరుగుతాయి. మౌత్ వాష్ మెయిన్ ఏంటంటే వాటర్తోనే చేసుకోండి. పళ్ళల్లో ఫుడ్ తిన్నప్పుడు ఇరుక్కుపోతూ ఉంటుంది కదా, సో అప్పుడు కొంతమంది టూత్ పిన్స్తో పిన్నీసులతో చేస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఏం చేయాలి? ఓకే, ఫుడ్ యాక్చువల్గా మీకు క్రౌడింగ్ టూత్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఫుడ్ ఇరికిపోతుంది. అంటే పన్ను స్ట్రైట్గా లేకుండా కొంచెం వంకరగా ఉండడం, లేదా పన్ను వెనక పన్ను, పన్ను ముందు పన్ను, కొన్ని పళ్ళు పక్క పక్కన కొంచెం క్లోజ్గా అవ్వడం, అట్లాంటి కండిషన్లో ఉన్నప్పుడు ఎక్కువ, లేదా పన్ను పక్కన స్పేస్ ఎక్కువ ఉన్నా కానీ ఫుడ్ అనేది ఇరుక్కుపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈజీగా ఇంట్లో పిన్నీసులు దొరుకుతాయి, టూత్ పిక్స్ దొరుకుతాయి అని చెప్పి తీసేస్తూ ఉంటారు. మీరు ఆ టూత్ పిక్ పిన్నీస్ పెట్టడం వల్ల అక్కడ ఇన్ఫెక్షన్ వస్తుంది, అదేవిధంగా గ్యాప్స్ కూడా వస్తున్నాయి, పన్నుకి మధ్యలో స్పేస్ ఎక్కువ అవుతుంది. అలా కాదండి, మెయిన్గా ఏం చేస్తారంటే డెంటల్ ఫ్లాస్ అనేవి ఉంటాయి. ఫ్లాసింగ్ టెక్నిక్కి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, అవి మాత్రమే యూజ్ చేయండి. ప్రతిరోజు మౌత్ వాష్ వాటర్తో ఎలా చేస్తారో ప్రతిరోజు డెంటల్ ఫ్లాస్ కూడా చేయాలి.